సింగర్ ప్రవస్తి ఆరోపణలకు సింగర్ సునీత స్పందించారు. ప్రవస్తి చిన్నప్పుడు పాడినట్లు 19 ఏళ్లకు కూడా మెయింటైన్ చేస్తుంటే సంతోషించే వాళ్ళలో మొదటి వ్యక్తి తానేనన్నారు. పాడుతా తీయగా మాత్రమే కాదు, చాలా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసిన ప్రవస్తికి ప్రాసెస్ తెలియదని ప్రశ్నించారు. చాలా బాగా పాడేదానివి, చిన్నప్పుడు పాడినట్టు 19 ఏళ్లకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంటే సంతోషించే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నేనే అవుతాను. ఎందుకంటే మా ప్రవస్తి, మా శ్రీలలిత, మా ప్రణతి, మా గాయత్రి అని నేను ఎక్కువ చెప్పుకొని మురిసిపోయే పిచ్చివాళ్ళం మేము. ఎందుకంటే ఎవరు బాగా పాడితే ఆ పాటలో కరిగిపోయి కన్నీళ్ల పర్యంతం అయిపోయి ఏడ్చేసిన సందర్భాలు, ఏడ్చేసిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. అవి నువ్వు చూడలేదేమో, అవి మిస్ అయ్యావు అనుకుంటా. అలాంటి ప్రవస్తి ఈరోజు ఇంత పెద్దదైపోయి రోడ్ మీదకి వెళ్ళి ఇంతమందితో మాట్లాడి తన బాధలు వెళ్ళగక్కుని మమ్మల్ని మా గురించి చర్చించే స్థాయికి ఎదిగింది అంటే నాకు కొంచెం అసంతృప్తిగా కూడా ఉంది. సింగర్ సెలెక్షన్ అంటే సింగర్స్ పంపించేటటువంటి సాంగ్ సెలెక్షన్లో రైట్స్ అనేవి కూడా ప్రతి ఛానల్కి కొన్ని సాంగ్స్కి రైట్స్ ఉంటాయి. వాటిల్లోంచి కూడా సెలెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆడియన్స్ అందరికీ మాత్రం చెప్తే అన్ని విషయాలు చెప్పు, ప్రాసెస్ గురించి చెప్పు, ఆ ప్రాసెస్లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్, ఛానల్కి ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా మాట్లాడమ్మా, అప్పుడు నేను నిజంగా సంతోషిస్తాను. కొరకొరా చూశాను అని చెప్పి అంటున్నావు కదా నాన్న. సో నేను కొరకొరా నేను ఎందుకు చూస్తానో, ఎందుకు చూడాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కాలేదు. అక్కడ ఉన్నటువంటి నేను, కీరవాణి గారు, చంద్రబోస్ గారు నిన్నే ఎందుకు టార్గెట్ చేశామనే విషయం నాకు ఇప్పటికీ ఆలోచించటానికి కూడా నాకు అసలు కనీసం ఆ థాట్ కూడా రావటం లేదు. బేసిక్గా నేను కొరకొర ఎందుకు చూసానో మరి నాకు అర్థం కాలేదు. నేను మర్చిపోయావు అనుకుంటా. నేను నీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. ఏంటంటే అమ్మా, క్లాసికల్ రౌండ్లోనే అనుకుంటా నీ దగ్గరికి వచ్చి మరి నువ్వు కొంచెం అప్సెట్గా ఉంటే, ప్రతిదానికి నువ్వు అప్సెట్ అయిపోతావు, ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతావు. నీ వాయిస్ అలాంటిది. కొంతమంది ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతారు, కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు. నేను అమ్మ స్థానంలో ఉన్నాను కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను. నీ దగ్గరకు వచ్చి మరి మిగతా పార్టిసిపెంట్స్ సాక్ష్యంగా ఉన్నారు తల్లి. ఈ రోజుల్లో ఏంటంటే నువ్వు నా మీద ఇన్ని ఎలిగేషన్స్ వేసావు, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు ఉంది కదా, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ, వాట్ ఎవర్ ఇట్ మే బి.